ఆపరేషన్ సింధూర్ భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో పెద్ద ఎత్తున మన ఇండిజినియస్ వెపన్స్ అనేది కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచి భారతదేశంలో ఒక్కటి కూడా మిసైల్ కానీ డ్రోన్ కానీ పడకుండా చాలా అద్భుతంగా కాపాడగలిగాయి. అట్ ది సేమ్ టైం అక్కడ భారీ విధ్వంసాన్ని సృష్టించగలిగాయి కూడా. అయితే ఈ తర్వాత నుంచే కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చింది. రక్షణ రంగాన్ని బలోపేతం చేయడం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. 1,00,000 కోట్లతో డిఫెన్స్ రంగాన్ని పటిష్టం చేసేలా పక్కా ప్లాన్ వేసింది కేంద్ర ప్రభుత్వం. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ మిలిటరీ హార్డ్వేర్ సహా 10 ప్రతిపాదనలకు సెంట్రల్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే ఇండియన్ ఆర్మీలోకి అత్యాధునికమైనటువంటి ఆయుధాలు మరికొన్ని సమకూర్చబోతున్నారు. సో దీని ద్వారా రక్షణ రంగం మరింత బలోపేతం కాబోతోంది. ఇండిజీనియస్ వెపన్స్ పైన మరింతగా దృష్టి సారించే అవకాశం కూడా కనబడుతోంది. ఇండిజీనియస్ అంటే ఇక్కడ స్వయంగా మన భారత ప్రభుత్వంలో సహకారంతోనే మన డిఆర్డిఓ కానివ్వండి, మన బిహెచ్ఈఎల్ కానివ్వండి, ఇవన్నిటి దగ్గర వినియోగించేటువంటి ఆ మెటల్స్తోనే ఇక్కడే తయారు చేయటువంటి ఆ మిసైల్స్నే ఇండిజినియస్ వెపన్స్ అంటూ ఉంటారు. ఆకాష్ మిసైల్ ఇక్కడ ఇండిజినియస్గా రూపొందించబడిందే. ఇలా చాలా ఉన్నాయి ఇండిజినియస్గా రూపొందించబడినవి. సో ఇకపైన ప్రతిదీ కూడా ఇండిజినియస్ అంటే ప్రతిదీ కూడా మన స్వదేశంలో నిర్మించబడిందే తయారు చేయాలని ఒక లక్ష్యంతో భారత ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇక ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఐఎన్ఎస్ తమల్ చివరిది, ఇండియన్ నావల్ షిప్ తమల్ ఇక చివరిది. ఇకపైన ప్రపంచ దేశాల్లో నుంచి కొనుగోళ్లు ఉండవు. కేవలం భారతే స్వయంగా సెల్ఫ్ రిలయంట్ లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన ఇక్కడే కొన్ని యుద్ధ సామాగ్రిని తయారు చేయబోతోంది. దానికోసం 1,00,000 కోట్ల బడ్జెట్ని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమైందట. ఆపరేషన్ సింధూర్ తర్వాత నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 1,00,000 కోట్లతో డిఫెన్స్ సిస్టాన్ని మరింతగా బెటర్మెంట్ చేయడం కోసం అన్ని రకాలుగా కృషి చేస్తోందట. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ మిలిటరీ హార్డ్వేర్ సహా 10 ప్రతిపాదనలకు సెంట్రల్ క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. త్వరలోనే ఇవన్నీ కూడా అమలు కాబోతుంది. 1,00,000 కోట్లు అర్థం చేసుకోండి. 1,00,000 కోట్లు అంటే ఒక ఏడాదికి ఆర్థిక సంవత్సరానికి 1,00,000 కోట్లు అని అంటే కనుక ఎంత పెద్ద ఎత్తున మన డిఫెన్స్ బలోపేతం అవుతుందో అర్థం చేసుకోండి. బికాజ్ మనకు చాలా వైపు నుంచి ముప్పు పొంచి ఉంది. అటు చైనాతో డెఫినెట్గా ముప్పు ఉన్నట్టుగానే భావించాలి. సో పాకిస్తాన్తో ముప్పు ఉంది. పాకిస్తాన్ ఏకంగా భారత్పై కొంత కవ్వింపు చర్యలకు పాల్పడడం కోసం, భారత్ పైన కొంత కంట్రోల్ చేయడం కోసం, భారత్ని ఉంచి వచ్చేటువంటి ఆ మిసైల్ని అడ్డుకోవడం కోసం అమెరికా దగ్గరికి వెళ్ళిపోయి అమెరికా పైన మోకరిల్లి అమెరికా దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు చేస్తోంది. సో ఇట్లా ప్రపంచ దేశాలన్నీ కూడా కొంత బిజినెస్ డీల్ గురించి మాట్లాడుతున్నాయి. మన శత్రు దేశాలకి సహకరించాలనేటువంటి ఒక ఆలోచనతో అమెరికా, చైనాలు ఉన్నాయి. టర్కీ కూడా అదే రకంగా వ్యవహరిస్తోంది. ఇవన్నీ కలగలిపి చూస్తే ఇకపైన ఎవరిని నమ్మే ప్రసక్తే లేదు. కాబట్టి మనంతటా మనమే ఇండిజినియస్గా స్ట్రెంగ్తన్ అవ్వాలి. అందులో భాగంగా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సో 1,00,000 కోట్లతో మరింతగా మన యుద్ధ సామాగ్రిని బలోపేతం చేసే దిశగా భారత ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అటు నావీకి కానివ్వండి, ఆర్మీకి కానివ్వండి, అట్ ది సేమ్ టైం ఎయిర్ ఫోర్స్కి అన్ని రంగాల వారీగా త్రివిధ దళాలకి అన్ని రకాలుగా యుద్ధ సామాగ్రిని సమకూర్చడం, వారందరినీ కూడా పటిష్టం చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఆపరేషన్ సింధూర్లో చాలా పెద్ద ఎత్తున మన ఇండిజినియస్ వెపన్సే మంచి అద్భుత ప్రదర్శన కనబరిచాయి. ఇండిజినియస్ వెపన్సే చాలా పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో కూడా వాటిని కట్టడి చేయగలిగాయి. పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి మిసైల్స్ని కట్టడి చేయగలిగాయి, డ్రోన్స్ని అడ్డుకోగలిగాయి. అంత అద్భుతమైన ప్రదర్శన కనబరిచాయి. కాబట్టి ఇప్పుడు ఇండిజినియస్ వెపన్స్ పైనే ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. మన బడ్జెట్ నుంచి ఏడాదికి 1,00,000 కోట్ల రూపాయలని మనం డిఫెన్స్ పైన ఖర్చు పెడుతున్నామంటే ఎంతలా భారత డిఫెన్స్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ కాబోతే అర్థం చేసుకోండి. సో ఒక చైనా నుంచి మనకు కొంత డెఫినెట్గా ముప్పున్నట్టుగానే ఉంది. పాకిస్తాన్ నుంచి అదే పరిస్థితిలో ఉంది. ఇటు నేపాల్ కొంత తటస్థంగా ఉన్నట్టు కనిపించినా కూడా నేపాల్ కూడా కొంత చైనా మాట వినే అవకాశం ఉంటుంది. ఇటు బంగ్లాదేశ్ కూడా చైనా లేకపోతే ఇస్లామిక్ రెవల్యూషన్లో భాగంగా అక్కడ యూనస్ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులే తలెత్తుతూ ఉన్నాయి. సో ఇలా మన చుట్టుముట్టున్నటువంటి దేశాలన్నీ కూడా కొంత మన పైన అక్కసు వెలగక్కుతున్నాయి. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలి, దీన్ని ఎదురు దెబ్బ కొట్టాలి, దీన్ని తిప్పి కొట్టాలంటే కనుక డెఫినెట్గా మన డిఫెన్స్ సిస్టాన్ని పెంపొందించుకోవాల్సిందే. ఎక్కడి నుంచో అమెరికా నుంచో రష్యా నుంచో కొనుగోలు చేస్తున్నప్పటికీ ఆ కొనుగోలుని ఇకపైన నిలిపివేయాలి. మన దగ్గరే స్ట్రెంగ్త్ ఉంది, మన దగ్గర అద్భుతమైనటువంటి మిసైల్ని తయారు చేయగల సామర్థ్యం ఉంది, మన దగ్గర అద్భుతమైనటువంటి ఒక డిఆర్డిఓ ఉంది, మన దగ్గర అద్భుతమైనటువంటి చాలా మంచి మంచి సంస్థలు ఉన్నాయి. సో వీటన్నింటినీ కలగలిపి ఇక్కడే తయారు చేయాలని ఒక ఆలోచనలో భాగంగా 1,00,000 కోట్ల రూపాయలను వెచ్చించడం కోసం సిద్ధమవుతోంది. సో మీరు చూస్తున్న విజువల్స్ అన్ని కూడా గతంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత హర్యానాలోని ఒక ఎయిర్ బేస్ని మోదీ సందర్శించిన ఆ విజువల్స్. అట్ ది సేమ్ టైం రైట్ సైడ్లో మీకు కనబడుతోంది పైన
రాజ్నాథ్ సింగ్ చేస్తోంది. ఒక ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి అక్కడ పూజలు కొనసాగుతున్నాయి. అంటే ఆయన దాని ఇనాగ్రేషన్లో భాగంగా అక్కడ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇలా చాలా అద్భుతంగా భారత డిఫెన్స్ సిస్టాన్ని పెంపొందించి భారత్ డిఫెన్స్ సిస్టాన్ని మరింతగా పటిష్టం చేయాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. సో ఆపరేషన్ సింధూర్ మీరు ఎప్పటికప్పుడు ఆర్టీవీ అప్డేట్స్ అందిస్తున్న సమయంలో అంతా కూడా చూసారు కదా. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ప్రభుత్వం యొక్క పనితీరు, ఇప్పుడు ఈ ఆలోచనల్ని కూడా ఎలా అనిపిస్తున్నాయి? భారత డిఫెన్స్ సిస్టమ్ని ఎంత మేర మీరు అభినందిస్తున్నారు, ఎంత మేర మీరు ప్రోత్సహిస్తారు, లేకపోతే అసలు ఆపరేషన్ సింధూర్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. రైట్, ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో ఇంటర్నల్ గా డిఫెన్స్ సిస్టాన్ని పెంపొందించాలి. పక్కాగా మనం ఇక్కడ వైపు నుంచి అటు విదేశాల నుంచి వచ్చేటువంటి డిఫెన్స్ సిస్టాన్ని, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని, నావల్ షిప్లని కాకుండా ఇండిజినస్ గా భారత్లోనే రూపొందించాలి. మన డిఫెన్స్ సిస్టాన్ని పటిష్టం చేయాలి. అందులో భాగంగా 1,00,000 కోట్ల రూపాయలు, ఏడాదికి 1,00,000 కోట్ల రూపాయలు చిన్న విషయం ఏం కాదు. సో ఆ రకంగా భారత ప్రభుత్వం ముందుకెళ్తోంది. సో ఏ రంగాలు ఏ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? ఈ ప్రతిపాదనలో ఎంత మేర అమలు కాబోతున్నాయి? ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది? ఎగ్జాక్ట్, ఇప్పటికే మనం విదేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలను, మిజైల్స్ ను, క్షిపణులను, ఎయిర్ క్రాఫ్ట్స్ ని దిగుమతి చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రాఫెల్ యుద్ధ విమానాలు కానీ, రీసెంట్ గా రష్యా నుంచి సంబంధించినటువంటి ఏదైతే బార్డర్ ఏరియాలో విదేశీ క్షిపణులను అంత గాలిలోనే పేల్చేటువంటి వాటిని కానీ దిగుమతి చేసుకున్నాము. కానీ సొంత రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలనేటువంటిది భారత్ భావిస్తా ఉంది. దానికోసం రక్షణ రంగంలో 1,00,000 కోట్లతో డిఫెన్స్ రంగాన్ని పటిష్టం చేసేలా సిద్ధం చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ బంకర్ కి సంబంధించినటువంటి దాదాపు 180 మీటర్ల లోపలికి చొచ్చుకెళ్లి పేలగలిగేటువంటి బంకర్ బాంబులను ఆల్రెడీ సిద్ధం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి దానితో పాటు అత్యాధునికమైనటువంటి ఆయుధ సంపత్తిని భారత అమ్ముల పొదిలో సమకూర్చడానికి భారత్ సిద్ధమవుతా ఉంది. దీనికోసమే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, మిలిటరీ హార్డ్వేర్ సహా మొత్తం 10 ప్రతిపాదనలను సెంట్రల్ కేబినెట్ ఆమోదించింది. త్వరలోనే అత్యాధునికమైనటువంటి ఆయుధాలు వచ్చే అవకాశం ఉంది. ఫ్యూచర్ లో పూర్తి స్థాయిలో లేజర్ మీద ఆధారపడి యుద్ధం జరిగేటువంటి సిచ్యువేషన్ పైన చర్చ కొనసాగుతా ఉంది. ఇప్పటిలాగా మిజైల్స్ ని ప్రయోగించడం, మిజైల్ అక్కడికి రీచ్ అయ్యి దాన్ని పేల్చేటువంటి పరిస్థితుల్లో కాకుండా అత్యాధునికమైనటువంటి యుద్ధ పరికరాలను విదేశాలు అభివృద్ధి చేస్తా ఉన్నాయి. దాంట్లో భాగంగానే భారత్ కూడా దానిపైన దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎట్లయితే డిఫెన్స్ సిస్టమ్ ని స్ట్రాంగ్థన్ చేయాలనుకుంటున్నారో ముందుగానే గుర్తిస్తారు. లేజర్ బీమ్ తో వాటిని గాల్లోనే పేల్చేటువంటి అత్యాధునిక టెక్నాలజీ పైన భారత్ దృష్టి పెడతా ఉంది. దానికోసం ఈ కేటాయింపులు అనేటువంటిది అవసరం అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి పరిణామాలను భారత్ గమనించింది. ఏ దేశాలు ఏ దేశానికి మద్దతు తెలుపుతా ఉన్నాయి, దానికి రీజన్స్ ఏంటి అంటే భారత్ తో మిత్రత్వ దేశంగా నటిస్తూనే పాకిస్తాన్ కి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితులను భారత్ మనం గమనించింది. దానికి రీజన్ మనతో శత్రుత్వం లేకపోయినా భారత్ ఫ్యూచర్ లో ఆర్థిక పరంగా, అభివృద్ధి పరంగా ఫ్యూచర్ లో పెద్దన్నగా మారేటువంటి అవకాశం ఉండడంతో అన్ని రకాల వసతులు, వనరులు ఉన్నాయి భారత్ కి, జనాభా పరంగా కానీ, ఫ్యూచర్ లో ఆర్థిక పరంగా కానీ, బిజినెస్ పరంగా. సో వీటిని దెబ్బ కొట్టాలంటే పాకిస్తాన్ కు చేతులు కలుపుతున్నటువంటి, అంతర్గతంగా వారికి సహాయం చేస్తున్నటువంటి ఈ పరిస్థితిని గమనించింది. దాంట్లో భాగంగానే ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా స్పష్టంగా డిఫెన్స్ సిస్టమ్ స్ట్రెంగ్త్ ఉండాలి, చాలా స్ట్రాంగ్ ఉండాలనేటువంటిది 1,00,000 కోట్లకు సంబంధించినటువంటి తో డిఫెన్స్ రంగాన్ని బలోపేతం చేయాలనేటువంటి తీసుకున్నటువంటి నిర్ణయం భారతదేశ చరిత్రలో మొదటిసారి. అది కూడా ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లు వెచ్చించాలనేటువంటి నిర్ణయంతో అమ్ముల పొదిలో మరిన్ని అత్యాధునికమైనటువంటి ఆయుధాలు చేరేటువంటి అవకాశం ఉంది. ఆర్మీ చేతిలో కూడా అంటే బుల్లెట్ ప్రూఫ్ విషయం నుంచి మొదలు పెడితే లేజర్, చీకట్లో కూడా చూసేటువంటి పరికరాలను, సుదూరంగా ఉన్నటువంటి పరికరాలను, సుదూరంగా ఉన్నటువంటి శత్రు దేశాలను గమనించేటువంటి విధంగా అన్ని రకాలుగా, ఒకటే కాదు ఈవెన్ శాటిలైట్ ద్వారా కూడా శత్రు దేశాలు పైన కన్నేసి ఉంచేటువంటి విధంగా అన్నిటికీ ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. దానిలో భాగంగానే 10 ప్రతిపాదనలను సెంట్రల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. రైట్ మధు, సో మొత్తం 1,00,000 కోట్లతో ఏడాదికి 1,00,000 కోట్లు వెచ్చించి డిఫెన్స్ సిస్టాన్ని మరింతగా బలోపేతం చేసే దిశగా కేంద్రం సిద్ధమైంది. సో ఇప్పటికే దానిలో భాగంగా కొన్ని అంశాలను కూడా ప్రతిపాదన కూడా సెంట్రల్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ తో పాటుగా మిలిటరీ హార్డ్వేర్ తో సహా మరికొన్ని 10 ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. ఇకపైన ఇండిజినియస్ గా భారత ప్రభుత్వమే మన సంస్థలు ఉపయోగించి కొత్త ఆయుధ సామాగ్రిని రూపొందించబోతోంది. ఆపరేషన్ సింధు తర్వాత
ప్రపంచ దేశాల నివ్వెరపోయేలా మన భారత ఆర్మీ పర్ఫార్మెన్స్ చూసి అందరూ కూడా ఒక రకంగా ఆశ్చర్యచకితులయ్యారు. ఇది మరింతగా బలోపేతం చేసే దిశగా కూడా కొంత ఇన్స్పిరేషన్గా మోటివేషన్గా నిలిచింది. సో ప్రస్తుతానికి 1,00,000 కోట్లతో డిఫెన్స్ సిస్టాన్ని పటిష్టం చేయబోతున్నారంటే ఇంకా కొత్త కొత్త మిసైల్స్ భారత అమ్ముల పొదులకి ఎలా రాబోతున్నాయి, ఎలా ఉండబోతున్నాయి తలుచుకుంటేనే కొంత రోమాలు నిక్కపడుస్తున్నాయి. బికాజ్ మన చుట్టూ శత్రు దేశాలు ఉన్నాయి, వారందరినీ చీల్చి చెండాడడం కోసం మనం డెఫినెట్గా స్ట్రెంగ్ కావాల్సిన అవసరం అయితే ఉంది. ఆపరేషన్ సింధూర్ మీరంతా చూసారు. ఎప్పటికప్పుడు నిమిషానికి ఆర్టీమీకి అప్డేట్స్ అందించే ప్రయత్నం చేసిన ఒకసారి మళ్ళీ మీరు గుర్తు చేసుకోండి. ఆపరేషన్ సింధూర్లో మన డిఫెన్స్, మన ప్రభుత్వాల యొక్క పనితీరు ఎలా అనిపించింది కామెంట్ చేయండి.